హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా టైం వచ్చేసి 7 అయితే అవుతుందండి. ఈవినింగ్ 7 అయితే అవుతుందండి. మా పిల్లలు అయితే ఆడుకుంటున్నాడు. టీవీ చూసుకుంటూ ఆడుకుంటున్నాడు. ఇంకొచ్చేసి డిన్నర్కి వచ్చేసి చపాతీ అండ్ చికెన్ కర్రీ అయితే చేయబోతున్నానండి. చూసండి, ఇది ఫుల్గా చూసండి వీడియో అయితే. వారం పెట్టి అయితే వర్షం అట్లా పడుతూనే ఉందండి. బయట చల్లగా ఉంది వాతావరణం అయితే. నాకు కూడా జలుబు చేసిందండి బాగా. వర్షం అయితే పడుతూనే ఉంది. ఇలా ఉండలాగా చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను. ఇలా ఒక అరగంట సేపు పెట్టుకుంటే చపాతీ అనేది స్మూత్గా అయితే వస్తుందండి. ఆయిల్ వేసుకుని అయితే నేను కలిపి పెట్టుకున్నాను. చపాతీ అయితే కాల్చుకుంటున్నానండి. నేను ఆయిల్ వేసుకుని అయితే కాల్చుకుంటున్నాను. చూసారు అలా వస్తున్నాయి, కొంచెం బబుల్స్ లాగా అయితే వస్తాయండి. ఇలాగైతే అయిపోయి వచ్చినాయండి చపాతీలు అయితే. కాల్చేసాను అన్నీ. చూసారా ఎంత బాగా వస్తున్నాయో, చాలా స్మూత్గా వస్తాయండి. ఇలా ముందే కలిపి పెట్టుకుంటే ఆయిల్ వేసుకుని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుని కలిపి పెట్టుకోవాలండి. చాలా స్మూత్గా వస్తాయండి. చపాతీలు అయిపోయాక చికెన్ కర్రీ అయితే చేసుకుంటానండి. అయిపోయాక పెట్టేసుకుంటాను. చికెన్ కర్రీ అయితే చేసి పెట్టేసుకుంటాను. ఇవి ఒక హాట్ బాక్స్లో అయితే వేసి పెట్టేసుకుంటానండి పక్కన. రెడీ అయిపోయినండి చపాతీలు అయితే. నేను ఇలా పక్కన పెట్టుకున్నాను కదా, అప్పుడు నేను తీసుకొని బాక్స్లోకి అయితే పెట్టుకుని పక్కన పెట్టుకుంటానండి. స్టవ్ పక్కనే పెట్టడం ఇష్టం లేదు నాకు బాక్స్ అనేది. నేను బాక్స్లో తీసుకుని పెట్టుకుంటానండి. చికెన్ కర్రీ అయితే చేసేసుకుంటున్నానండి. ఆల్రెడీ శుభ్రం కడుక్కొని ఉప్పు కట్ట వేసి కొంచెంసేపు నానబెట్టుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను నానబెట్టుకున్నాను. చికెన్ అయితే ఇది స్మూత్గా వస్తుందండి. ఒక అరగంట సేపు అట్లా నీళ్ళు వేసి ఉప్పు నిమ్మకాయ అయితే వేసుకొని కొంచెంసేపు అయితే నానబెట్టుకోవాలండి. నానబెట్టినాక ఇప్పుడైతే నేను కర్రీ అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి అలాగా. కొంచెంసేపు అరగంట సేపు అయితే మీరు వాటర్లో మంచినీళ్ళలో వేసి ఉప్పు నిమ్మకాయ వేసి నానబెట్టి ఉంచండి. చాలా స్మూత్గా అవుతుంది. పీస్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది చికెన్ ముక్క. కొంచెం గ్రేవీలాగా అయితే చేసుకుంటానండి. చికెన్లోకి ముంచుకుంటా ఉండాలి కదా. కొత్త కారం అయితే వేసుకుంటున్నాను. మీకు మొత్తం చూపించలేదండి వీడియో అయితే. నేను ఉల్లిగడ్డ వేసుకుని అల్లం పేస్ట్ ఉప్పు అది వేసుకుని ఇప్పుడైతే కారం అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే నేనే తీసుకోవాలి కదండి, వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు. మా పిల్లలు అయితే వాళ్ళు రాసుకుంటున్నారండి, ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇంకెందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని నేనైతే వీడియో తీసుకుంటున్నానండి. ప్లీజ్ ఈ వీడియోని ఎవరైనా చూసిన వాళ్ళైతే నా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇవి నేను పుదీనా కొత్తిమీర అల్లం అయితే వేసుకొని పేస్ట్ అయితే చేసుకున్నానండి. కొంచెం అల్లం పుదీనా కొత్తిమీర అయితే కొన్ని ధనియాలు వేసుకొని పేస్ట్ చేసుకుని వేసుకున్నానండి. అది వాసన అయితే చాలా బాగా వస్తుందండి. కొంచెం మగ్గినాక కొంచెం అయితే వాటర్ అయితే వేసుకుందామండి. కొంచెం గ్రేవీకి కావాలి కదా, కొంచెం వాటర్ అయితే పోసుకుందాము. ఎక్కువ కాదు, ఎక్కువ అయితే వేయను వాటర్ అయితే. నేను ఎప్పుడు కొంచెం దగ్గరికి అయితేనే చేసుకుంటాను. కొంచెం అయితే వాటర్ అయితే వేసుకున్నానండి నేను. బాగా మగ్గాలండి.
మా పిల్లలకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి ఇప్పుడు. మా పెద్దోడైతే 6th క్లాస్ అండి. వాడు చదువుకుంటున్నాడండి. ఇంకా అప్పుడైతే చదువుకుంటున్నాడు. మనకు ఫైనల్గా అయితే కొంచెం చికెన్ మసాలా పొడి అయితే వేసుకుందాము. ఉడికిపోయిందండి కర్రీ అనేది. ముందే నేను కారం వేయకముందే నేను ఒక 10 minutes అయితే మగ్గ పెట్టుకున్నానండి. మూత పెట్టుకుని మగ్గ పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ కాదు, కొంచెం అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందాక మిక్సీలో అయితే పెట్టుకున్నాను కదా. మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలాగా చపాతీ చికెన్ కర్రీ అనేది? ఎంతమందికి ఇష్టమైతే ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ కూడా పెట్టండి. లేదండి సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర అయితే అయిపోయిందండి. ఇంకా మన స్టవ్ ఆపేసుకుందాము. బాయ్ అండి.